హాయ్ ఎవ్రీవన్. ఒక్క 10 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు మా ఇల్లు ఎలా అయ్యిందంటే అబ్బా, ఒక్కసారి చూడగానే నాకు తల పట్టుకున్నాను. మా హస్బెండ్ ఉన్నా కూడా ఎట్లా పెట్టుకున్నాడు చూడు. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా పెట్టేసి వెళ్తానా, మళ్ళీ వచ్చే వరకు ఇలా ఉంటుంది మా ఇల్లు. ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి. ఇక్కడ చూడండి, పౌడర్ అంతా చల్లిపోయింది కింద. ఇంక ఇది ఎందుకో మొత్తం కబోర్డ్ అంతా, మరి నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు. మొత్తం తెల్లగా వచ్చేసింది, అంతా ఫంగస్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా నీట్గా చేసుకోవాలి. మొత్తం ఇల్లు క్లీన్ చేసుకునేలా అయిపోయింది నా పరిస్థితి. రాగానే ఒక్క 5 మినిట్స్ కూడా కూర్చోలేదు, ఇదే పని పెట్టుకున్నాను. ఇట్లా ఉంటే అసలు కూర్చోబుద్ధి కూడా అవ్వదు కదా ఎవరికైనా సరే. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే అప్పుడు అమ్మయ్య అన్నట్టుగా అనిపిస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ చెట్టు చూడండి, అసలు చెట్టు చూడగానే చాలా బాధేసింది. ఆకులన్నీ వాడిపోయినాయి. అసలు చాలా అంటే చాలా బాధపడ్డాను. వాటర్ పోయలేదా అంటే వాటర్ పోసినా కూడా అట్లాగే అయ్యింది. నువ్వు లేవని చెప్పి ఆ చెట్టు కూడా బెంగ పెట్టుకొని అట్లా వాడిపోయిందని చెప్పి నవ్వుతున్నాడు. ఇక్కడ ఇది బాగానే ఉంది, కానీ పైన ఉన్న మనీ ప్లాంట్ మొత్తం పాడైపోయినాయన్నీ. ఇంకేం చేస్తాము, అవన్నీ మళ్ళీ ఎల్లో కలర్ అయిన ఆకులన్నీ తీసేసాను. ఇంకా అట్లాగే ఉంటే వేరే కూడా పాడైతాయి అని చెప్పి ఇంకా విండో క్లోజ్ చేయలేదనుకుంటా. వర్షం పడి ఓపెన్ ఉంటే వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓపెన్ పెట్టినట్టున్నాడు. గ్యాస్ అంతా అసలు ఇల్లు మొత్తం అసలు నిజంగా ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుంది. నాకు అసలు ఇంకా ఏడవాళ్ళ ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ తప్పదు కదా. రాగానే ఇంక ఇదంతా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకొని ఇంకా నేను ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తానో ఆ గిన్నెలన్నీ తోముకున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా వెళ్ళినా కూడా నాకు ఆ గిన్నెలు తోముకునే అలవాటు ఉంది. ఎందుకంటే మనం లేకపోతే ఇంకేమైనా బల్లీలు ఇంకా పురుగులు అట్లాంటివి ఏమైనా గిన్నెలు తిరుగుతాయేమో అనుకొని నాకు అట్లా వాడాలనిపించదు. ఇంక ఇవన్నీ మొత్తం ఎక్కువ ఎమర్జెన్సీ ఏవి యూజ్ చేస్తానో అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా మెల్లిమెల్లిగా స్టాండ్లో కూడా తోముకోవచ్చు అని ప్రజెంట్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇలా ఉంది మా ఇల్లు పరిస్థితి.